హాయ్ తాన్య. హాయ్. యా, సో మాకు తాన్య కోల్డ్ టీని టేస్ట్ చేయడానికి వచ్చింది అండ్ మేము హాట్ టీని ట్రై చేస్తున్నాం. ఓకే, సో తాన్య ట్రై చేయి, ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది టేస్ట్? గుడ్. స్టార్ బక్స్ కోల్డ్ టీ లాగా ఉందా? యా. చాలా బాగుంది. It tastes like ginger and sweet. అండ్ సినమన్, ఇందులో జింజర్ సినమన్ యాడ్ చేసాం అండ్ మందార పువ్వు రెడ్ కలర్ వాడాం కాబట్టి రెడ్ కలర్ వచ్చింది. Yeah. ఓకేనా, సో మనం కోల్డ్ టీ చేసుకోవచ్చు, హాట్ టీ కూడా రెండు చేసుకోవచ్చు. మీకు ఎలా ఉంది అత్తయ్య గారు? పుల్ల పుల్లగా దాల్చిన చెక్క పౌడర్ వాసన వస్తుందమ్మా. బాగుంది. అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది. అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది. సో తీపి యాడ్ చేయాలంటారా, అక్కర్లేదా? షుగర్ ఉండే వాళ్ళకి అక్కర్లేదమ్మా, షుగర్ లేని వాళ్ళు కలుపుకోవచ్చు. టేస్టీగా ఉందా? టేస్టీగా ఉంది. అంటే మందార పువ్వు మీకు ఇలా పుల్లగా వస్తుందని అనుకున్నారు, లేకపోతే ఇది ఎలా? నాకు తెలియదు అసలు ఇలా చెయ్యాలని కూడా తెలియదు, ఇంత పుల్లగా ఉంటదని కూడా తెలియదు. గోంగూరని వాటర్ లో బాయిల్ చేస్తే అలా వచ్చిన అట్లాగే ఉందమ్మా. దీనిలో మనం మంచిగా లెమన్ యాడ్ చేసుకొని షుగర్ స్వీట్నర్ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, షర్బత్ లాగా బాగుంటది కదా. యా, షుగర్ ఉండే వాళ్ళకొద్దు. యా, సో మేము ఇలా కూల్ డ్రింక్ కూడా చేసాము. దీనిలో సేమ్ ఇదే టీని యాడ్ చేసి రెఫ్రిజిరేటర్ లో ఒక 1 అవర్ దాకా ఉంచాము. దాని లెమన్ అండ్ మేపుల్ సిరప్ యాడ్ చేసాం. సో స్వీట్ డ్రింక్ అయిపోయింది, కోల్డ్ టీ. సో మంచి లెమనేడ్ లాగా ఉంది. సమ్మర్లో పిల్లలకి ఇలా ఇస్తే కలర్ఫుల్ టీ, రెడ్ టీ తయారైపోయింది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు యోగా బైట్. ఈరోజు మనం హైబిస్కస్ టీ, మందారం పువ్వుతో టీ చేసుకున్నాం. ఆ టీని ఎలా చేయాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, టేస్ట్ ఎలా ఉందో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా, సో ఈ మందార పువ్వులు డ్రై చేసినవి. సో మీ ఇంట్లో ఫ్రెష్ ఫ్లవర్స్ ఉంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం శంఖ పుష్పాలను ఎలా అయితే డ్రై చేసుకున్నామో రూమ్ టెంపరేచర్లో, అలాగే ఎండలో పెట్టద్దు, మైక్రోవేవ్లో పెట్టద్దు. సో మంచిగా ఒక క్లాత్ కానీ ప్లేట్ కానీ తీసుకుని దానిలో ఫ్రెష్ ఫ్లవర్స్ని ఏ రోజుకి ఆ రోజు డ్రై చేసుకుని ఒక 1 వీక్లో డ్రై అయిపోతాయి. తర్వాత వాటిని చక్కగా డ్రై అయిపోయిన తర్వాత స్టోర్ చేసేసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు. ఒక కప్పు టీకి ఒక టీ స్పూన్తో మనం చూసుకోవచ్చు, లేదా ఒక 2 టీ స్పూన్లు యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ని మనకు టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం పుల్లగా ట్యాంగీ టేస్ట్ ఉంటుంది అనమాట. పుల్లగా అట్లా మన గోంగూరని బాయిల్ చేస్తే గోంగూర టీ ఎలా టేస్ట్ ఉంటుంది, లేకపోతే వక్కాయలు క్రాన్బెర్రీస్ ఎలా టేస్ట్ ఉంటాయో కొంచెం అదే టేస్ట్ వస్తుంది. కాబట్టి మనకి టేస్ట్కి తగ్గట్టు 1-2 టీ స్పూన్లు యాడ్ చేసుకొని చూడండి. అది సరిపోతే ఓకే, తగ్గించుకోవడం ఎక్కించుకోవడం మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, దీనిలో కావాలంటే మనం కొంచెం సినమన్ యాడ్ చేసుకోవచ్చు, దాల్చిన చెక్క అండ్ జింజర్. సో ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి, డయాబెటీస్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి కాబట్టి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మెయిన్గా ఈ మందార పువ్వులో బెనిఫిట్స్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. హై బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. కొలెస్ట్రాల్ని, ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిజరైడ్ని తగ్గించడానికి అండ్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని పెంచడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ రెండింటికి మెయిన్గా హెల్ప్ అవుతాయి. అండ్ వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుందని కొన్ని రీసెర్చ్లో తెలిసింది. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ టీ తాగితే చాలా మంచిది. ఎందుకంటే ఫుల్గా అనిపిస్తుంది, క్రేవింగ్స్ తగ్గుతాయి. ఓకే, అండ్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్నాళ్ళు, తర్వాత ఎవరికైతే పీరియడ్ ముందు వచ్చే క్రాంప్స్, పెయిన్స్, ఇట్లా మూడ్ స్వింగ్స్ వస్తాయో వాళ్ళు కూడా తీసుకుంటే చాలా మంచిది, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్, యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ కూడా బాగున్నాయి. కాబట్టి మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తే ఇవాళ రేపు మనం తీసుకునే ఫుడ్స్ అన్నిట్లలో కూడా కెమికల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, షుగర్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి మనకి బాడీ మొత్తం కూడా క్లీన్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ బాడీలో పెయిన్స్, ఆర్థరైటిక్ కండిషన్స్ని కూడా తగ్గించడానికి మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఎవరు తీసుకోకూడదు అంటే ఎవరైతే లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, సో ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది కాబట్టి లో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకోకుండా ఉంటే మంచిది. అంటే లిమిటెడ్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. ఎక్కువ టూ మెనీ టైమ్స్ తాగకుండా ఉంటే మంచిది. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్, సో బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ తాగకుండా ఉంటే మంచిది. అండ్ యూట్రస్ కాంట్రాక్షన్ అలా అవుతుంది కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. తాగాలంటే డాక్టర్ సజెషన్ తీసుకొని తాగండి.
అండ్ ఎవరైతే బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే వేరే వేరే మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు కూడా డాక్టర్ సజెషన్ తీసుకుని తాగండి. ఒక కప్పు తీసుకుంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. టూ మెనీ టైమ్స్ వెయిట్ తగ్గాలి అని చెప్పి టూ మెనీ టైమ్స్ తీసుకోవడం అట్లా కాకుండా ఒక కప్ ఒక 250 ml వరకు మనం ఏ ప్రాబ్లం లేకుండా ఎవ్రీడే తీసుకోవచ్చు. ఏ టీ అయినా కానీ మనం మంచిది కదా అని కంటిన్యూస్గా మంత్స్ తీసుకోకుండా ఉంటే మంచిది. ఎప్పుడైనా గోంగూర టీ లాంటివి తీసుకునేటప్పుడు మనం ఐరన్ కోసం తీసుకుంటాం కదా రక్తం తయారవడానికి, 21 days తీసుకుని మళ్ళీ మార్చేసేయాలి, వేరే టీ తీసుకోవాలి. అలాగే మామూలు రెగ్యులర్గా గ్రీన్ టీస్ తీసుకునే వాళ్ళు ఎవ్రీ 3 to 4 daysకి ఒక్కొక్క టీ మారుస్తూ తీసుకుంటే మంచిది, మనకి ఆ రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది. ఓకే, ఒకవేళ ఏదైనా ట్రీట్మెంట్ లాగా ఎలా ఉంటుందో చూద్దాం, ఒక కోర్స్ లాగా తీసుకోవాలంటే 21 days మ్యాక్సిమం 6 weeks ఎవ్రీడే తీసుకోవచ్చు. తర్వాత స్విచ్ చేస్తే చాలా మంచిది. ఓకేనా, కంటిన్యూస్గా ఒకే విధంగా తీసుకుంటే అదొక అడిక్షన్ లాగా అయిపోతుంది, తర్వాత మనకి అది అలవాటు అయిపోతుంది. ఓకేనా, అండ్ ఈ టీ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం హాట్గా తాగొచ్చు లేదా కోల్డ్గా కూడా తాగొచ్చు. ఓకే, మనం కోల్డ్గా తాగేసినప్పుడు కావాలంటే హనీ అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా అగావే మేపుల్ సిరప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. హాట్ టీలో కూడా మనం అలా యూజ్ చేసుకొని తాగొచ్చు. ఎలా చేశాను అనేది వీడియోలో నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం. హైబిస్కస్ ఆర్ మందారం పువ్వులు మరి ఇంట్లో పూజ చేసుకునేవి కూడా యూజ్ చేసుకోవచ్చు, వాటిని కూడా డ్రై చేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్గా లేకపోతే అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 cups వాటర్ని తీసుకుని బాయిల్ అయిన తర్వాత 4 teaspoons డ్రై మందార పువ్వులు యాడ్ చేశాను. దాల్చిన చెక్క మనకి టేస్ట్ నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టు. గ్రేట్ చేసిన జింజర్ 1 teaspoon యాడ్ చేశాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ కాంబినేషన్ నచ్చకపోతే మనకు నచ్చిన కాంబినేషన్ యాడ్ చేసుకోవచ్చు. ఈ టీ బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని పాట్కి లిడ్ కవర్ చేసి 3 to 4 minutes బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 15 minutes స్టీప్ అవనివ్వాలి. మనకి ఎర్ర మందారం టీ రెడీ అయిపోయింది. ఫిల్టర్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా తాగొచ్చు, లేదా హనీ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చితే. ఈ టీని కోల్డ్గా తాగాలి అనుకుంటే మన సర్వింగ్ జార్లోకి టీ ఫిల్టర్ చేసుకుని రెఫ్రిజిరేటర్లో ఒక 1 hour ఉంచుకుని చల్లగా అయిన తర్వాత లెమన్ స్క్వీజ్ చేసి మన టేస్ట్కి తగ్గట్టు స్వీట్నర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన స్వీట్నర్ మిక్స్ చేసుకుని చల్లగా తాగొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. మీరు ఎప్పుడైనా టీ ట్రై చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.